ఐదవ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ సమావేశంలో మాట్లాడిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మున్సిపల్ స్మార్ట్ సిటీ దేవాలయ అభివృద్ధి మరియు సమీకృత మార్కెట్ వైకుంఠ ధామాలకు నిధులు కేటాయించడం పట్ల సభ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. గతంలో కేటాయించిన నిధులతో 47% ఖర్చు చేయకుండా ఉన్న స్థితులలో ఈసారి అదనంగా నిధులు కేటాయించడం చాలా శుభ పరిణామం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి 50 కోట్లు, ఖమ్మం మున్సిపల్కి 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, సమీకృత మార్కెట్ల అభివృద్ధి కోసం 100 కోట్లు, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాల రూపకల్పనకు 114 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. బిల్లులు కానీ అధ్యక్ష మేము ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ ఆఫీస్లో దీని మీద మేము ప్రత్యేకంగా మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష, ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఇచ్చిన జీవోల మీద దీని మీద మీరు ఎంక్వైరీ చేసి వీటి మీద ఉన్నటువంటి వాస్తవాలని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా బయటికి తీస్తారా, దీని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఎందుకంటే ఇది ఆడ కట్టిన ప్లేస్ కాడో అది టోటల్లీ క్లియర్గా పార్క్ ల్యాండ్ అనగా అధ్యక్ష సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేయరాదు. మరి ఇక దీన్ని అదరకొట్టి కూడా మాట్లాడేది ఏంటంటే ఇచ్చింది అక్కడ, కట్టింది ఇక్కడ, సర్వే నెంబర్ 2 ఒకటే, అది బయట ప్రపంచానికి చెప్పరు. దాని తగ్గట్టు కూడా మ్యాప్లు కూడా తీసుకొచ్చింది అధ్యక్ష, గూగుల్ మ్యాప్స్ కూడా తీయటం జరిగింది. దీనిని మరి తెలిసి నాయని రాజేందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మున్సిపల్ అర్బన్ బడ్జెట్పై 24-25 బడ్జెట్పై 15,596 కోట్లను కేటాయించడం చాలా సంతోషమైన విషయం. గతంలో కంటే 4,512 కోట్లను అదనంగా కేటాయించడం కూడా నిజంగా ఒక సంతోషకరమైన విషయం. మరి గతంలో కేటాయించిన నిధుల్లో 47% కూడా ఖర్చు చేయని స్థితిలో ఉన్నప్పుడు ఈసారి అదనంగా కేటాయించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి దీనికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు 50 కోట్లు, ఖమ్మం కార్పొరేషన్కు 30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి 180 కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీకి 100 కోట్లు, అమృత్ పథకం కింద 150 కోట్లు కేటాయించడం. మరి ఇదే విధంగా సమీకృత మార్కెట్ అభివృద్ధికి 100 కోట్లు, వివిధ ఆలయాల అభివృద్ధి సంస్థలకు 100 కోట్లు, వైకుంఠ ధామాలకు 75 కోట్లు, పరిపాలక సంఘాలు అనుసరించిన విధానం రూపకల్పనకు 114 కోట్లు, హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించటం, ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో తీసుకురావటం పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. మరి వీటితో పాటు మనకున్న గతంలో కొన్ని ఇబ్బందులు ఫేస్ అయిన వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం మనపై కూడా ఉన్నదని చెప్పి మనవి చేస్తూ